ఇట్లా అన్ని రాసి సమాజానికి అందించడమే కాకుండా ఆయన మనం సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వరూపమే అంటాం. ద్వాపరయుగంలో 2 అవతారాలు ఉన్నాయి. ఒకటి కృష్ణావతారం అయితే రెండోది వేదవ్యాస అవతారం. అందుకనే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః అంటాం. అంటే వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. కాబట్టి వశిష్టవంతమైనటువంటి వ్యాసుడికి నమస్కారం చేస్తూ ఉంటాం. ఈయన సమాజానికి మహోపకారం చేశాడు. అంతే అనే విషయాలు తెలియవు. వేదాలు అనేక విషయాలు ఉన్నాయి, వేద ప్రమాణాలు జీవితం మనది. కానీ వేదాల విషయాలు అందరికీ అర్థం కావు. కాబట్టి పురాణాలు రాశారు. పురాణాల్లో ఈ విషయాలు అందరికీ అర్థం కావు. కాబట్టి భారత భాగవతాలు రాశాడు ఆయన అర్థం రూపంలో. కాబట్టి ఒక మనిషి ఏ రకంగా జీవించాలి అనేది నేర్పాడు. కాబట్టి ఆయన గురువు. దాదాపు మనకు 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాలు కృష్ణాపయుగంలో వ్యాసుడు వస్తాడు. ఎందుకంటే కాలం అనేది చక్రం, కాలం అనేది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని యుగాల తర్వాత మళ్ళీ అవే యుగాలు మళ్ళీ మనకు కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అంటారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. అట్లా మళ్ళీ ద్వాపరయుగం వస్తుంది. మళ్ళీ కృష్ణ భగవాన్ మళ్ళీ ఇదంతా పునరపి అంటే చక్రంలాగా తిరుగుతూ కాదు. ఇట్లా వ్యాసుడు ఏం చేశాడంటే ఇట్లా సమాజానికి ఈ సాహిత్యాన్ని, వాంగ్మయాన్ని అంతా ఇవ్వడం ద్వారా మోహోపకారం చేసి మనం ముక్తిని పొందేటువంటి మార్గాన్ని చూపించారు. కాబట్టి ఆయన్ని గురువు, మొట్టమొదటి గురువు అని అనుకుంటున్నాం. ఆది గురువు పరమేశ్వరుడు. ఈ మానవ లోకంలో గురువు ఎవరంటే మొట్టమొదటి గురువు ఎవరంటే వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు ఇన్ని రాసిన వ్యాస భగవానుడు ఈ ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడని, అట్లాగే ఆషాఢ పౌర్ణమి నాడే తను రాసినటువంటి పురాణాలు వేద విభాగం చేసి శిష్యులు పంపించే వాళ్ళకి ఆ వేద విద్య నిరంతరం కొనసాగుతుందని చెప్పి మనకు ఐతిహ్యం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఆయన పుట్టినరోజు, ఆయన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించవలసినటువంటి ఆషాఢ పౌర్ణమి ఇంకా రాబోతుంది. ఇంకా జ్యేష్ఠమాసం, జ్యేష్ఠ పౌర్ణమి రేపు. ఇంకా 4 రోజుల కాలం మనకు అనుకోవాలి. కాబట్టి ఈ ముందు చేసుకుంటున్నాము. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురు పూజ చేస్తున్నాము. కాబట్టి అటువంటి వ్యాస భగవాన్ పుట్టినరోజులను గురు పూజ దినోత్సవం చేసుకుంటాం. అయితే గురువు ఎవరు మనకు అంటే మన పెద్దలు ఏం చెప్పారంటే, మీరందరూ ఉంటారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాన్ని ప్రారంభం చేసినటువంటి మహనీయులు డాక్టర్ కేశవరావు బలినాథ్ గారు. వారు సంఘము శాఖ ప్రారంభం చేసిన తర్వాత మనమంతా ఈరోజు గురు పూజ చేద్దామంటున్నారు. గురు పూజ చేద్దామంటే మనకు డాక్టర్ అన్ని విషయాలు నేర్పారు కదా. కాబట్టి ఆయనే మన గురువు అని చెప్పి అందరూ భావించి సరే అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మనం ఇక్కడ వ్యక్తి కాదు గురువు, ధ్వజము అని, కాషాయ ధ్వజము అని. ఎందుకు కాషాయ ధ్వజము అంటే ఈ కాషాయ ధ్వజము త్యాగానికి, ధైర్యానికి, సమర్పణ భావానికి, జ్ఞానానికి ప్రతీక. మీరు చూడండి, మనము సూర్యోదయంతో పాటు నిద్రలేస్తాం. అప్పటిదాకా ఒక రకమైన తిమిరిలో అంటే నిద్రలో ఉండుంటాం. సూర్యోదయం అవుతూనే మనం నిద్రలేస్తాం, అంటే ఏనులోకి వస్తాం. అప్పటిదాకా సుశుద్ధిలోనూ అట్లా ఉంటాం మనం. అంటే అప్పుడు మనకు తెలియదు, మనం ఏంటో మనకు నిద్రపోయేటప్పుడు మనం ఏంటో మనకు తెలియదు. మనం లేదు సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తున్నాం కానీ మనకేమిటో మనకు తెలియదు. శ్వాస ఈ వాసనలు ఉంటాయి కాబట్టి మనం జీవితం కొనసాగుతుంది కాబట్టి ఓహో మనం ఉందాం అనుకుంటాం. కానీ నిద్రకి మృత్యుకి తేడా లేదు. నిజాన్ని చెప్పాలంటే మనకేం తెలియదు ఏం జరుగుతుంది. కాళ్ళు అంటాం, అది వేరే లోపంలో ఉంటాం, అంత వివరంగా ఉంటాం. కాబట్టి అంటే నిద్ర అంటే అజ్ఞానంలో వచ్చి నిద్రపోవడం అంటే అజ్ఞానమే. శరీరానికి ఒక రకమైనటువంటి విశ్రాంతి అవసరం కాబట్టి నిద్రపోవడం అవసరమే. రోజు 7 గంటలు పడుకోవడం అవసరమే. కానీ ఆ నిద్రపోయే సమయం అజ్ఞానంలో ఉన్న మనం ఏం ఆలోచనలు అంటే మనకు బుద్ధి పని చేయదు, ఆలోచన పని ఏం పని చేయదు, ఏ ఇంద్రియాలు కూడా పని చేయదు. అట్లాంటి దాంట్లో మనం పొద్దున్న లేస్తాం. లేవడానికి కారణం ఈ వెలుగునిస్తున్నటువంటి సాక్షాత్ సూర్యభగవాడు. ఆయన ఉదయించకపోతే లేవం, ఆయన ఉదయించినాడు కదా చేస్తాం. దాని కూడా కూడా ఆయన కిరణ సంస్కరిస్తూనే మేల్కొంటుంది.
ఆయన కిరణ్ సంస్కరిస్తూనే జీవాన్ని పోసుకుంటుంది. ఆయన కిరణ్ సంస్కరిస్తూనే అన్ని పనులు చేయగలుగుతుంది, అట్లాగే అన్ని చూడగలుగుతుంది. కాబట్టి ఆ రకంగా సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తి ఉదయించేటప్పుడు బాలభారం అంటాం ఈ కాశీరంలో. అలాగే పూర్వము మహర్షులు ఇప్పుడు కూడా ఉన్నారు, సాధుసత్తులు మహానుభావులు, వాళ్ళందరూ కూడా సమర్పణ చేసి సాధుసత్తులాగా వాళ్ళకి వేరే సాంసారికమైనటువంటి విషయ వాంఛలు కానీ సాంసారికమైనటువంటి కోరికలు కానీ ఇవే ఉండకుండా వాళ్ళు ఒక శుద్ధ సాత్వికమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు సాధుసత్తులు వాళ్ళంతా కూడా ఇలాంటి కాషాయ పూజాన్ని పిలుస్తారు. అట్లాగే భారతదేశము యజ్ఞాలకు ఆహ్వానం పెట్టుకుంది. యజ్ఞాత్ భవతి మనం చెప్తుంటారు, అన్నాభవతి భూతాన్ని యజ్ఞాత్ వర్షాన్ని చెప్తుంటాం భగవద్గీతలో. అంటే యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి, ఆ వర్షాలు కురిస్తే అన్నం పడుతుంది, అన్నం తిని మళ్ళీ మనకి జీవిస్తారు, మళ్ళీ యజ్ఞాలు చేసుకుంటారు. కాబట్టి అట్లాంటి యజ్ఞం అనేది మొత్తం మన జీవితం ఒక యజ్ఞం. ఇందాక కూడా ఇందాక పాట అదే, సంగతము ఒక యజ్ఞం సమిద్ధగమన జీవనం భరతమాత పాదాలకు మూబలం అని పాట పాడుతున్నారు కదా. ఆ పాటలో ఈ సంఘటన కూడా ఒక యజ్ఞం. మన జీవనం, మన అన్నం తింటుంటే కూడా ఒక యజ్ఞం. మనం ఏ పని చేస్తున్నదంటే ఈ యజ్ఞ భావనతో చేస్తే, యజ్ఞం అంటే పరమేశ్వరుని అర్పణ చేసేది. యజ్ఞం అంటే మీకు తెలుసు, మామూలు యజ్ఞాలు చేసినప్పుడు హోమకుండ పెట్టి దాంట్లో అగ్ని ప్రజ్వలనం చేసి దాంట్లో నెయ్యి వేస్తూ అగ్నేదన్నావా అగ్నే స్వాహ అగ్నేదన్నావా రకరకాల ఇంద్రాయమా ఇట్లా మంత్రాలు చదువుతూ ఆ నెయ్యిని హవిష్లు వేస్తూ యజ్ఞం చేస్తారు. దానివల్ల వర్షాలు కురుస్తాయని, సమాజానికి హితం మంచి జరుగుతుందని నమ్మకం. అట్లాంటి అగ్నిదేవుడు యజ్ఞాల్లో చూడండి, అగ్నిదేవుడు యొక్క రంగు ఎలా ఉంటుంది కాదు. కాబట్టి మన మహనీయుల పూర్వీకులు ఏం చేశారంటే ఈ కాషాయ ధ్వజాన్ని పవిత్రతకి, త్యాగానికి, ధైర్యానికి, అట్లాగే కర్మ పరిత్యాగానికి, పిల్లలకు అర్థం కాదు. కర్మ పరిత్యాగం అంటే కర్మ ఫల పరిత్యాగం అంటారు. అంటే పనులన్నీ చక్కగా శ్రద్ధాభక్తులతో చేస్తారు, కానీ ఫలితం మాత్రం భగవంతుడిని వదిలేస్తాం మనం. కాబట్టి అట్లాంటి ఈ యజ్ఞాలు చేసినటువంటి భగవద్ విజయం ఈ రమ్మని ఆశాత్మగాన్ని పవిత్రమైనదిగా భావించి దాన్ని గురువులకి చిన్నంగా తీసుకున్నాం. అయితే ఇందాక ఇప్పుడు డాక్టర్జీని మనం గురు పూజ చేద్దాం ఇప్పుడు భగవద్ విజయాన్ని. కాబట్టి ఈ భగవద్ విజయాన్ని గురువుగా మనం తీసుకున్నాం. ఎందుకని వ్యక్తి ఎవరు కూడా పరిపూర్ణుడు కావచ్చు. ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఏ వ్యక్తి కూడా భగవంతుడే పరిపూర్ణుడు, ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు. కాబట్టి ఎప్పుడో ఎవరో కొద్దిమంది నచ్చచ్చు, కొద్దిమంది నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆయన ఇప్పుడు బాబా గారిని కొలుస్తారు, ఇంకో బాబా గారు ఆయన అర్థం రకరకాల వాదాలు ఉంటాయి. ఒకరికి నచ్చచ్చు, ఒకరు నచ్చు. మహానుభావులు వాళ్ళంతా, కానీ మహానుభావులు మనలో లోపాలు ఉంటాయి కదా. ఒకరు నచ్చుతారు, ఒకరు నచ్చరు. అదే తత్వం అయితే తత్వము శాశ్వతము, ఎప్పటికీ ఉండేది, నిలిచి ఉండేది. మనకు స్వచ్ఛతకి, త్యాగానికి, అన్నిటి కూడా మార్పుపడినటువంటి తత్వం. భగవద్ విజయం కాగే జెండా కాదు. భగవద్ విజయం అంటే ఒక తత్వం. త్యాగేనైతే అమృతత్వ మానసు అంటారు కదా. అంటే నధనేన తత్ప్రజ త్యాగేనైతే అమృతత్వ మానసు అని ఒక శ్లోకం ఉంది. అంటే మనం నకర్మాన ప్రజానైతే త్యాగేనైతే అమృతత్వ మానసు అంటే మనం చేసే పనుల వల్ల, అంటే ధార్మిక గొప్ప చేయడము, లేకపోతే సంతానం వల్ల, వివిధ కారణాల వల్ల అమృతత్వం సిద్ధించదు. ఈ యొక్క త్యాగం వల్ల, సమర్పణ వల్ల అమృతత్వం సిద్ధించేది. మనకు ఈ గురు రూపంలో ఉన్నటువంటి భగవత్ రూపంలో ఉన్నటువంటి గురుతత్వం మనకు బోధిస్తుంది. కాబట్టి రాష్ట్రీయ చరిత్రలో ఈ భగవద్గీతాన్ని గురుతత్వం. అట్లాగే ఆది కాలం నుంచి కూడా, అంటే రాముడి కాలం దగ్గర కూడా మనం ఏ మహారాజులు, చక్రవర్తులు వాళ్ళంతా కూడా ఈ ధ్వజాన్ని వాళ్ళు దాన్ని చిన్న చిన్న గుర్తులు మార్చినప్పటికీ కూడా ఈ ధ్వజాన్ని వాళ్ళ యొక్క జెండాలుగా తీసుకున్నారు. దేశానికి ఒక ధ్వజం ఉంటుంది, మన దేశానికి కూడా ఒక ధ్వజం ఉంది, త్రివర్ణ పతాకం ఉంటుంటాం. అది కూడా మనకు శ్రద్ధా కేంద్రమే. ఆ రకంగా ఇది అన్ని రకాలుగా ఒక శ్రద్ధా కేంద్రమైనటువంటి ధ్వజాన్ని మనం గురువుతో భావించి ఈ గురు పూజ చేసుకుంటాం. ఈ గురు పూజ చేయడం అంటే ఏంటి? త్యాగము, సమర్పణ. గురువుకి సమర్పణ చేస్తాం. ఏం సమర్పణ చేస్తాం మనం?